కల్తీ దందాపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కలుషిత ఆహార పదార్థాలు తయారు చేస్తున్న కల్తీగాళ్ల ఆట కట్టేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాటేదాన్లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీ చేపట్టారు. ఎస్కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ యూనిట్ పై ఆకస్మిక తనిఖీ నిర్వహించిన పోలీసులు కలుషిత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో ఎసిటిక్ యాసిడ్, గ్జాంథమ్ గమ్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. అలా తయారు చేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని హోల్సేల్ కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సర్వీసెస్ కి సరఫరా చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ లేకుండానే అక్రమ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు సుమారు 4032 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాదాపు 6000 కిలోల నాణ్యత లేని వెల్లుల్లి పేస్ట్ ని సీజ్ చేశారు. 5 గ్రైండింగ్ యంత్రాల్ని కూడా సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ 22 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంటున్నారు. నిందితుడు హసన్ అలీ రూపానీ అబిద్స్వాస్ గా గుర్తించారు. హసన్ అలీ రూపానీని మైలార్దేవపల్లి పోలీసులకి అప్పగించారు. ఇక మేదీపట్నంలోనూ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఐస్ క్రీమ్ పార్లర్పై దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. అంతేకాదు ఐస్ క్యాండీ, లస్సీలో ప్రమాదకర కెమికల్స్ ని కలుపుతున్నట్టు కూడా గుర్తించారు. వ్యాపార ఫుడ్ లైసెన్స్లు తీసుకోకుండానే ఈ కల్తీ దందా నిర్వహిస్తుండటంతో అధికారులే అవాక్కయ్యారు. దీంతో యజమాని సయ్యద్ ముషారఫుద్దీన్ అరెస్ట్ అయ్యారు. 5 లక్షల రూపాయల విలువైన యంత్రాలు, ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. అటు మైలార్దేవపల్లి పిఎస్ పరిధిలోని స్టార్ ట్రేడింగ్ కంపెనీ హోల్సేల్ దుకాణంపై హెచ్ ఫాస్ట్ వింగ్ ఎస్ఐ అఖిల్ బృందం ఆకస్మిక దాడులు చేపట్టింది. గడువు ముగిసిన బిస్కెట్లు, మిక్స్చర్ ప్యాకెట్లు, లేబుల్ లేని తినుబండారాలు భారీగా నిల్వ ఉంచినట్టు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న కల్తీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. మరోవైపు హైటెక్ సిటీలో వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కేటుగాళ్ల పని పట్టారు అధికారులు. హోటల్స్, రెస్టారెంట్లలో వాడి పారబోయాల్సిన నూనెని కిలో 20 రూపాయలకి కేటుగాళ్లకి విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు కల్తీ నూనెలు సేకరిస్తున్న ముఠా వాటిని వీధి వ్యాపారులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా నగర వ్యాప్తంగా జరుగుతున్నా ఇప్పటి వరకు పోలీసుల కంట పడకపోవటం విడ్డూరంగా ఉంది. నాచారంలో కల్తీ నూనెలు శుద్ధి చేసి ప్యాకెట్లలో నింపి తిరిగి అవే హోటళ్లకి విక్రయిస్తున్నారు. మాదాపూర్లో హోటల్లో వాడిన నూనెలు అక్రమంగా సేకరిస్తున్న ముఠాని టీపీవైసీ రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ దుర్గం శ్రీహరిగౌడ్ గుర్తించారు. మాదాపూర్ పోలీసులకి సమాచారాన్ని వెంటనే అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు భారీ కల్తీ నూనెను గుర్తించారు. కల్తీ నూనెను తరలిస్తున్న ఆటో పట్టుకున్నారు. ఆటోలో ఉన్న 20 డబ్బాల్ని సీజ్ చేశారు. అటు మేడ్చల్లోని శ్రీరామ బేకరీపై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు. బేకరీలో గడువు ముగిసిన రసాయన పదార్థాలతో కేకులు, ఇతర బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తనిఖీల సందర్భంగా కాలం చెల్లిన ఫ్లేవర్స్, కలర్ కెమికల్స్ తో పాటు ఇతర ముడి పదార్థాల్ని భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.